వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దు అంటూ వల్లభనేని వంశీ యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం వంశీకి అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసులో తుది తీర్పు వచ్చేంత వరకు వంశీకి ఇమ్యూనిటీని ఇచ్చింది. కానీ ఈలోపే వంశీని వేరే కేసులో అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశాడు వంశీ అంటూ సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ వెనక్కు తీసుకోవడంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించింది వంశీ అంటూ వంశీపై కేసు నమోదు చేసి ఆ కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వంశీ కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులో జైల్లో ఉన్నారు. సబ్ జైల్లో వంశీ ఉన్నారు. ఆ కేసులోనూ లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం మూవ్ చేశారు. కానీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దు అంటూ ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ ఎప్పటి వరకు అంటే తుది తీర్పు వెలువరించేంత వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆ కేసులో పూర్తి తీర్పునిచ్చింది. వంశీ మూవ్ చేసిన ఆ పిటిషన్ కొట్టివేసింది. వంశీ తనకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్పై తుది తీర్పును వెల్లడించింది. వంశీ మూవ్ చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది.